హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ నేను మటన్ కోర్మా కర్రీ చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా తక్కువ స్పైసెస్తో చాలా ఈజీ వేలో చేసుకోవచ్చు అండి. ఇది రైస్తో, రోటీస్తో కానివ్వండి, బగారా రైస్తో చాలా బాగుంటుంది. ఒకవేళ బిర్యానీ చేయాలన్నా సరే ఇది సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చు. అందుకోసం ఇక్కడ నేను 1/2 kg మటన్ తీసుకున్నానండి. క్లీన్ చేసుకొని అలాగే ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత అందులోకి కొంచెం లవంగా, దాల్చిన చెక్క, 2 యాలక్కాయలు వేసుకున్నాను. అది కొంచెం స్ప్లాటర్ అయిన తర్వాత అందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని స్లైసెస్గా కట్ చేసి వేసుకున్నాను. దాంతోపాటు 6-7 పచ్చిమిర్చి కూడా 2గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇందులో కారం వేయం కాబట్టి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకున్నానండి. దాంతోపాటు 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి ఒక మీడియం సైజ్ టొమాటోని సన్నగా చాప్ చేసి వేసుకున్నాను. వేసుకొని అది కూడాను కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. బాగా కలుపుకుంటూ మేము టొమాటోస్ సాఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు అందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా ఆకుల్ని వేసుకోవాలండి. వేసుకొని ఇప్పుడు ఆయిల్ వేరే అయ్యే వరకు, సపరేట్ అయ్యే వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ సపరేట్ అయినప్పుడు అప్పుడు అందులోకి మేము క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ని వేసుకోవాలి. అంతా కూడా వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని అందులోకి చిటికెడు పసుపు వేసుకోవాలండి. కొంచెం పసుపు వేసుకొని బాగా కలిపేసుకుంటూ అందులోకి ఒక బౌల్ నిండుగా పెరుగు వేసుకోవాలి. ఈ కర్రీ మొత్తం కూడాను పెరుగుతోనే కుక్ అయిపోతుందండి. ఇందులో నేనైతే ఎక్స్ట్రాగా వాటర్ ఏం కలపట్లేదు. ఒకవేళ మీకు మాంసం కనుక కొంచెం టెండర్ ఎక్కువగా ఉంటే అప్పుడు దాన్ని బట్టి వాటర్ కలుపుకొని కుక్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వాటర్ కలపట్లేదు. పెరుగు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 minutes కోసం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 minutes తర్వాత చూడండి ఎంత వాటర్ వచ్చిందో. ఇప్పుడు అందులోకి ఒక టీ స్పూన్ మటన్ మసాలా వేస్తున్నానండి. ఈ మీట్ మసాలా పౌడర్ సూపర్ మార్కెట్స్లో ఈజీగా దొరుకుతుంది. అది వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అది ఈజీగా దొరుకుతుంది కూడా. వేసుకొని అది కూడా ఒకసారి 5 minutes మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత 5 minutes తర్వాత ఒకసారి తీసేసి మూత తీసి పీస్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత కొంచెం సాఫ్ట్ అయితే అందులోకి రుచికి సరిపడిన సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని అది కూడా ఒకసారి బాగా కలుపుకొని అందులోకి నేను 2 టీ స్పూన్స్ కోకోనట్ పేస్ట్ వేసుకుంటున్నాను. పచ్చి కొబ్బరి పేస్ట్ వేస్తున్నాను. పచ్చి కొబ్బరి ఇష్టం లేని వాళ్ళు అందులోకి క్యాష్యూ నట్స్ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నానబెట్టి క్యాష్యూ నట్స్ పేస్ట్ చేసుకొని వేసుకోవచ్చండి. దాంతో గ్రేవీ క్రీమీగా చాలా బాగుంటుంది. వేసుకున్న తర్వాత అది ఒకసారి 2 minutes వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలండి. వేడిగా ఇది బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే రైస్తో, రోటీస్తో కానివ్వండి దేంతోనైనా ఇది చాలా చాలా బాగుంటుంది. బగారా రైస్తో కూడా చాలా బాగుంటుంది. బిర్యానీ చేసుకోవాలన్నా సరే కోర్మాని ఇలాగే చేసుకొని బిర్యానీ కూడా చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా, చాలా తక్కువ స్పైసెస్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలాగుందో కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.